ఉంచిన మాంసం విక్రయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం గజపతి నగరం పంచాయతీ కార్యదర్శి ఎన్టీఆర్ రమేష్ బాబు అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిల్లంపూడి మండలం గజపతి నగరంలో మొగ్గ సింహాచలం అనే లైసెన్స్ ఉన్న మాంసం దుకాణంలో రొట్ట యేసుబాబు అనే విక్రయదారుడు నిల్వ ఉంచిన మాంసాన్ని అమ్ముతున్నాడనే దాస్యం ప్రభాకర్ ఫిర్యాదుతో సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. మార్కెట్లో మాంసానికి ఉన్న డిమాండ్ కారణంగా వ్యాపారులు గతంలో అమ్ముడుపోని మాంసాన్ని నిల్వ చేసి 2-3 రోజుల తర్వాత కూడా ప్రజలకు విక్రయిస్తున్నారు. అయితే మాంసాన్ని తనిఖీ ముద్ర వేసే అధికారులు కళ్లుగప్పి అక్రమ వ్యాపారులు కల్తీ మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ కొనుగోలుదారులు ప్రభాకర్ ఫిర్యాదు మేరకు మాంసం దుకాణంలో తనిఖీలు చేపట్టగా నిల్వ ఉంచిన మేక మాంసాన్ని అమ్ముతున్నట్లు నిర్ధారణ కావడంతో సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు ఆదేశాలతో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాంసం దుకాణం లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. మాంసం నుండి భరించలేని దుర్వాసన వెదజల్లడంతో సుమారు 5 కేజీల మాంసాన్ని స్వాధీనం చేసుకుని పూడ్చిపెట్టినట్లు ఆయన తెలిపారు. కుళ్ళిన మాంసాన్ని తింటే ఆరోగ్యం చెడిపోతుందని నిశితంగా పరిశీలించి కుళ్ళింది కానిది నిర్ధారించుకున్నాకే కొనుగోలు చేయాలని సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కర్లంపూడి టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠ స్వామి, వార్డు మెంబర్లు కురమళ్ళ చిన్న, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. కర్లంపూడి మండలంలో జగపతినగర్ గ్రామ పంచాయతీ ఏరియాలో ఆ కుళ్ళిన మాంసం అమ్ముతున్నారని చెప్పి ప్రభాకర్ గారి ఫిర్యాదుపై అక్కడికి వెళ్ళి తనిఖీలు చేయగా మొగ్గా సింహాచలం గారి షాపులో రొట్ట యేసు అనే వారు నిల్వ మేక మాంసం అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది. అది నిర్ధారణకు వచ్చిన తర్వాత దాన్ని శాస్త్రీయపరంగా దాన్ని బీచింగ్ అది వేసి కప్పెట్టి ఇప్పుడు అతనిపై చర్యలు తీసుకోవడానికి తాత్కాలికంగా అతనిపై ఆ షాప్ రద్దు చేయడం జరుగుతుంది. చేసి అతనిపై ఇంకా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మటన్కి వెళ్ళానండి. ఎంత వాళ్ళు ఏం చేయారంటే ఇందులో మొక్క నేను కొట్టాడు. కొడితే తీసుకుని వచ్చేస్తుంటే వెనకాతల నుంచి కొవ్వుకి మటన్కి చుట్టూరు కొవ్వు చుట్టేసి కిందన అడుగు నుంచి కులిపోయిన మాంసం కనిపిస్తుంటే నాకు డౌట్ వచ్చి మాంసం నాకు వద్దని చెప్పాను. చెప్తే అయితేనే బాగానే ఉందని చెప్పేసి మళ్ళీ ఆ మాంసం కొట్టమని చెప్పాను. అది కొట్టాడు. అది కొట్టినా ఇంటికి వెళ్ళిపోయి తేడా వస్తే మన గ్రామ దగ్గరికి వెళ్ళి పంచాయతీ గ్రామ సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే వెళ్ళి 5 కేజీలు మటన్ తీసుకొని స్వాధీనం చేశానండి. మోసం చూస్తే బాగా కుళ్ళిపోయిందండి. అసలు ఇప్పుడు ప్రజలు తింటున్నారండి. ఏంటంటే అసలు ఫాల్ట్ మరి జనాలు చచ్చిపోతారా బతుకుతారా? జనాలు అంతలాగా పిల్లలు తినేదండి. పిల్లలన్నా పట్టుకెళ్తారు కదండి. అంతలా దూరంగా వాసన వచ్చేస్తుందండి. అది అయినా ఎవరో మనోళ్ళు చూసి సర్పంచ్ గారు చూసి పట్టుకొని వాళ్ళని కొద్దిగా సెక్రటరీ గారు